రాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు కొత్త భవనంలోని F101 వసతిలో పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. రాత్రికి ఫలితం వెలువడుతోంది. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788. కానీ 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 781 మంది సభ్యులే పార్లమెంట్లో ఉన్నారు. 4 సభ్యులున్న బీఆర్ఎస్, 7 ఎంపీలున్న బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పోలింగ్ లో పాల్గొనడం లేదని ప్రకటించాయి. మొత్తం 781 మంది ఎంపీల్లో 14 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తం ఎంపీల సంఖ్య 767. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గెలవాలంటే 384 ఓట్లు కావాలి. ఎన్డీఏ కూటమికి ఇప్పటికే 436 మంది ఎంపీల బలం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారనేది 10 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మొదటిగా మనం చూస్తున్నాం లైవ్ లో విజువల్స్ కూడా. ప్రధాని నరేంద్ర మోదీ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్న మనం చూసే ఓటు ఏ విధంగా వినియోగించాలి ఏంటి అనే వివరాలను కూడా ఎంపీలకి వివరించారు. అయితే ఇక్కడ మనకి ఒక మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం కనుక తెలియకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్తారు. మనకి డిఫరెన్స్ కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది. 112 ఓట్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ సీక్రెట్ ఓటింగ్ కాబట్టి ఏదైనా ఇండి కూటమి నేతలు ఏదైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారో మాకు మద్దతు ఇస్తారని చెప్పి, సో ఆ 112 ఓట్ల గ్యాప్ నైతే ఫిల్ చేస్తారా, ఎవరు ఉపరాష్ట్రపతిగా ఆ ప్లేస్ లో కూర్చోబోతున్నారనేది ఈ రోజు నైట్ కి మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా ఆయా పార్టీల ఎంపీలని కలుస్తూ ఉన్నారు. తమ పార్టీ నుంచోబెట్టినటువంటి అంటే కూటమి నుంచోబెట్టినటువంటి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్తున్నారు. మనకి క్లియర్ కట్గా ఎన్డీఏ కూటమికి సంబంధించి రాధాకృష్ణన్కి బలం కనిపిస్తున్నప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్కి సంబంధించి ఆశలు పెట్టుకుంది ఇండి కూటమి. సో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి ఏంటని చూస్తున్నాం. కానీ ఎంపీలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. వారి ఫోన్స్ని కూడా అక్కడే లాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. చాలా సీక్రెట్ ఓటింగ్ జరుగుతోంది కాబట్టి గతంలో కూడా ఈ విధమైన పరిణామాలు చూసాము. కాకపోతే చాలా డిఫరెన్స్ కనిపించింది అప్పుడు మనకి. కానీ ఇప్పుడు అంత డిఫరెంట్ ఉండకపోవచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అనేది తెలుస్తోంది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే కనుక చాలా దగ్గరగా డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇండి కూటమి నేతలా లేదంటే కనుక బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచోబెట్టినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారనేది మనం చూడబోతున్నాం. ఇప్పుడే ఒక్కొక్కరు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా
పార్లమెంటు చేరుకుంటున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సరిగ్గా 10 గంటల ప్రాంతానికి ఓటింగ్ అనేది స్టార్ట్ చేశారు. 5 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ జరుగుతోంది. అప్పటికల్లా మనకి ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 781 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 5 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మనకి మొదటి ప్రాధాన్యత ఓట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి. సో మొదటి ప్రాధాన్యత ఓట్లతో మనకి మెజారిటీ కనుక సాధించకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లకి వెళ్ళడం జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడేలా చూడాలంటూ కూడా ఆయా పార్టీలకి, ఆయా పార్టీల ఎంపీలకి సూచనలు అయితే చేస్తున్నారు. ఇండియా కూటమికి సంబంధించి, ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏ విధంగా వేయాలి, మళ్ళీ ఆ ఓట్లు పోలవకుండా ఉండడం కానీ, సరిగా ఓటింగ్ ఏ విధంగా చేయాలనే విషయాలకు సంబంధించి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ స్వామి, సరిగ్గా 10 నుంచి 5 గంటల వరకు ఎన్నిక ఏదైతే చెప్పామో 10 గంటల నుంచి ఎలక్షన్ అయితే స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎంపీలందరూ కూడా క్యూ కట్టారు. వారికి అక్కడ ఉన్నటువంటి మార్గదర్శక రూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ ఓటు వేయడానికి అయితే వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? ఆశా, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో వచ్చినటువంటి ఎలక్షన్స్ తోటి కూడా ఇప్పుడు ఓవైపు ఇండియా కూటమి అభ్యర్థి నిలబెట్టాయి. ఇండియా కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ బిడ్డ అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో నిలిపారు. దీంతో ఏ కూటమి వారు ఆ కూటమి తమ అభ్యర్థి విజయం కోసం పూర్తి స్థాయిగా ప్రయత్నం చేశారు. నిన్న ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఏ విధంగా ఓటు వేయాలి, ఓట్లు ఏ విధంగా ఒకవైపు చెల్లకుండా ఉండకుండా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధించి కూడా అందరికీ నిన్న కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఒకవైపు తెలుగు రాష్ట్రాల నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకవైపు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీల ఓట్ల విషయంలో ఒకవైపు ఆ పార్టీ టీడీపీ పార్టీ నేత మా మంత్రి లోకేష్ ఢిల్లీలో మకాం వేశారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇక్కడ సంబంధించి ఓట్లను పొలరైజ్ చేయడం కోసం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈసారి జరిగేటువంటి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇటు మరోవైపు ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఒకవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతోటి ఇండియా కూటమి ఆయనను బరిలో దింపింది. ఏకపక్షంగా ఎన్డీఏ అభ్యర్థికి ఒకవైపు విజయం ఉండకూడదని చెప్పేసి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలని చెప్పేసి కూడా ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో నిలిపింది. మొత్తానికైతే కొద్దిసేపటి నుంచే ఒకవైపు పోలింగ్ ప్రారంభమైంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులు, ఎంపీలంతా కూడా నూతన పార్లమెంట్ లో F101 వసుధ బ్లాక్ లో వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతుంది. 6 తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కేవలం ఈసారి బ్యాలెట్ నమూనాలు జరుగుతున్నటువంటి ఓటింగ్ సంబంధించి దీనికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎంపీలైతే ఎవరైతే ఓటు వినియోగిస్తున్నారో వారు తమకు నచ్చిన అభ్యర్థికి 1వ నెంబర్ మీద, 2వ ప్రాధాన్యత ఓటు 2వ సంఖ్య మీద వేయాల్సి ఉంటుంది. అయితే ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే 2వ ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. గతంలో జరిగినప్పుడు జగదీప్ ధన్ఖడ్ 75% ఓట్లతో గెలుపొందారు. మార్గరెట్ ఆల్వాకి 25% ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి ఇద్దరి మధ్య దాదాపు 100 ఓట్ల పైగా తేడా ఉన్నది. ఈసారి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా తన అభ్యర్థిని విజయం సాధించడం కోసం ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ లో మొత్తం 780 మంది సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ మీద ఎక్కువగా ఆశాభావం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్, అంటే ఎంతో కొంత ఆశ పెట్టుకుంది. మనకి డిఫరెన్స్ సాధారణంగా ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి 324 మంది ఎంపీలు ఉన్నారు. ఇంకా కావాల్సిన మనకి మెజారిటీకి 384కి ఇంకా 60 ఎంపీలు కావాల్సి ఉన్నారు సంఖ్యాపరంగా చూసుకుంటే. సో 60 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఆశాభావాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆశ, ఇది సాధారణంగా ఇది మిగతా ఎలక్షన్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా వారి మనస్సాక్షిగానే ఒకవైపు దీనికి ఓటు వేసేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా విప్పు జారీ చేయరు కాబట్టి దీనికి సంబంధించి వారి వ్యక్తిగతంగా మనస్సాక్షి ఆధారంగానే ఓట్లు వేస్తారు కాబట్టి అందుకు అనుగుణంగానే ఓటు వేయాలని చెప్పేసి పదే సుదర్శన్ రెడ్డి ఒకవైపు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ అభ్యర్థి ఒకవైపు సిపి రాధాకృష్ణన్ సంబంధించి దాదాపుగా 425 మంది సభ్యుల మద్దతు ఉంది. ఒకవైపు ఇటు వైసీపీ మిగతా సభ్యుల మద్దతు కలుపుకుంటే 438 వరకు మించే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒకవైపు 300 పైగా ఇప్పుడు ఓట్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ కూడా అభ్యర్థులు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి విజ్ఞప్తి చేస్తుంది, మీరు మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి, మాకు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఒకవైపు ఇక్కడ విప్పు ఉండదు కాబట్టి ఇలాంటి అవకాశం ఉంటుంది అందరూ భావిస్తున్నారు. మామూలుగా అయితే రాజ్యసభ సభ్యుల ఎలక్షన్స్ అయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఓటును ఏజెంట్ పరిశీలించి తర్వాతనే ఓటు వేస్తారు కాబట్టి అక్కడ
ఒకవైపు ఇలాంటి క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి ఒక్క ఎంపీ అభ్యర్థి తమ ఆత్మ ప్రబోధానుసారం తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ పార్టీలు కూడా విప్పు జారీ చేయవు. ఎవరు కూడా ఆ ఓటును పరిశీలించే అవకాశం లేదు ముందుగానే. దీంతో ఈసారి ఆ విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టుకుంది. ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనంగా కాకూడదనే ఉద్దేశంతోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రంగంలో దిప్పి పోటీ చేయించాయి. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి వెళ్లి సుదర్శన్ రెడ్డి తమకు మద్దతు ఇచ్చే పార్టీల యొక్క నేతల్ని కలిసి మద్దతు కోరారు. మరోవైపు సిపి రాధాకృష్ణన్ మాత్రం కామ్ గా ఎన్డీఏ పైన నమ్మకం పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ నాయకత్వం మోడీ నాయకత్వంలోనే ప్రశాంతంగా ఎలక్షన్ ని వాళ్ళంతా కూడా ఒకవైపు చేసుకోవడం జరిగింది. కానీ ఒకవైపు ఇప్పటికే ఇది రహస్య బ్యాలెట్ జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు తమకు నచ్చిన అభ్యర్థి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీంతో కాంగ్రెస్ కూటమి మీరు అన్నట్టు ఇండియా కూటమి తమ అభ్యర్థికి మిగతా వారు కూడా ఓట్లు వేస్తే గెలిచే అవకాశం ఉందన్న ఒకే ఒక ఆశ తప్ప ఒకవైపు పోటీ చేయాలన్న ఉద్దేశంతో పోటీ చేస్తున్నాం పరిస్థితి మనకు కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా అనే విజయ అవకాశాలు దగ్గరగా కనిపించట్లేదు. మీరు అన్నట్టు 60-70 ఓట్ల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు దాదాపుగా 430 పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇటు వైసీపీ, టీడీపీ, జనసేన ఒకవైపు ఇటు మిగతా పార్టీలన్నీ కూడా మిగతా పార్టీ బీజేపీతో సహా మిగతా పార్టీలన్నీ కూడా వారు మొత్తం ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకవైపు గతంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బిజు జనతా దళ్ కావచ్చు, శిరోమణి అకాలీ దళ్ కావచ్చు, అవన్నీ కూడా ఎలక్షన్స్ కు సంబంధించి మేము ఎలక్షన్ లో పాల్గొనలేవని ప్రకటించారు. దీంతో ఒకవైపు ఈ 3 గతంలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన పార్టీలే. ఒకవైపు గత ధన్కడ్ పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ ఓటు వేసింది, మార్గరెట్ ఆల్వాకు ఓటు వేయలేదు. ఇటు బిజు జనతా దళ్ అప్పుడు నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బిజు జనతాలు కూడా ఎన్డీఏకే మద్దతు ఇచ్చింది. శిరోమణి అకాలీ దళ్ కూడా అటువైపే ఉంది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 3 పార్టీలు కూడా తమ రాజకీయంగా ఉన్నటువంటి విషయాలు దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్స్ ని ఒకవైపు వాళ్ళకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆ ఓట్ల సంఖ్య తగ్గి ఒకవైపు అభ్యర్థి విజయ సంఖ్య ఏది ఉందో అది కూడా తగ్గే అవకాశం కనబడుతుంది. ఆశ స్వామి, మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరిగా ఎంపీలు వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. రహస్య ఓటింగ్ కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ దృఢంగా ఏదైతే నమ్మకంగా ఉందో క్రాస్ ఓటింగ్ జరుగుతోంది అని చెప్పేదైతే ఆశాభావం వ్యక్తం చేస్తుందో ఆ రకంగా జరిగితే ఏమో 60-70 సీట్లలో ఏదైనా జరగచ్చు. మనకి ఎలక్షన్స్ పాలిటిక్స్ లో భాగంగా ఎవరికి వేసింది, ఏ పార్టీకి వేసింది, ఏ అభ్యర్థికి వేసింది తెలియదు కాబట్టి. కానీ 5 గంటల వరకు ఈ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి 6 గంటల నుంచి మనకి కౌంటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఎప్పటికల్లా అంటే అప్రాక్సిమేట్ గా మనకి ఏ పార్టీ అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా గెలిచారనే విషయం తెలియడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఆశ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసిన తర్వాత 6 గంటల తర్వాత లెక్కింపు మొదలు పెడతారు. లెక్కింపు మొదలు పెట్టిన 1-2 గంటల లోపే పూర్తి స్థాయి ఫలితం బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రాత్రి 7-8 గంటల లోపే మనకు ఎవరు గెలిచారనే విషయం స్పష్టమవుతుంది. ఒకవైపు నిన్ననే ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఇతర పార్టీల నుంచి ఓటు వేస్తారు, మా అభ్యర్థి గెలుపుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశ పెట్టుకున్న కారణంగా నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏకంగా ఓల్డ్ పార్లమెంట్ హౌస్ లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి సంబంధించిన ఎంపీలు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఒక మాక్ పోలింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా తప్పుడు ఓటు వేయకుండా, ఎవరైతే వారు ఓటును మిస్యూజ్ చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. దానికి సంబంధించి ముందుగానే వారికి పకడ్బందీగా ఒక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఓటు చెల్లకుండా ఉంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా 2000 అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్స్ లో ధన్కడ్ అదేవిధంగా మార్గరెట్ ఆల్వా పోటీ చేసినప్పుడు కూడా దాదాపుగా 15-16 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఒకవైపు ఎన్డీఏ కూటమి జాగ్రత్త పడ్డది, వాళ్ళతో మాక్ పోలింగ్ కూడా నిర్వహించింది. మరోవైపు మిగతా వారికి కూడా వారి పార్టీలలో కూడా ఎక్కడెక్కడ కూడా వారి నివాసాల్లో ప్రత్యేకంగా వారితో కూటములు ఏర్పాటు చేసుకుని ఓటింగ్ విషయంలో ఎలా జాగ్రత్త పడాలి, ఓటును ఏ విధంగా చేయాలి, బ్యాలెట్ పేపర్ ఖచ్చితంగా వినియోగిస్తారు కాబట్టి ప్రాధాన్యత ఓటు ఉంటుంది కాబట్టి వారు ఇచ్చినటువంటి పెన్నును మాత్రమే వినియోగించాలి. ప్రాధాన్యత మన నెమ్మరేయాలి. ఒకవైపు సిపి రాధాకృష్ణన్ ఇష్టం ఉంటే ఒకటి, లేకపోతే సుదర్శన్ రెడ్డి ఉంటే ఇష్టం ఉంటే ఒకటి, 2వ ప్రాధాన్యత ఓటు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒక్కోసారి 2వ ప్రాధాన్యత ఓటును ఇవ్వకుండానే వారు దానికి సంబంధించి 1వ ప్రాధాన్యత ఓటు వేసి ఊరుకునే అవకాశం కూడా కనబడుతుంది. దీంతో కాంగ్రెస్ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సిపి రాధాకృష్ణన్ ఎన్నిక అనేది కూడా లాంఛనం అనేది కూడా తెలుస్తుంది. ఆశ రైట్ స్వామి, వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే 6 గంటల నుంచి మనకి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు, ఎంత మెజారిటీతో రాబోతున్నారు, గతంలో మాదిరిగా మనకి చాలా పెద్ద డిఫరెన్స్ అనేది కనిపిస్తుందా, లేదంటే తక్కువ మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఏమైనా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంటుందా? క్రాస్ ఓటింగ్ మీద ఆశలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ కి వచ్చే ఫలితం ఏంటనేది కూడా మనం 6 గంటల తర్వాత ఓటింగ్ సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫలితాలు కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.
రైట్, ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. పార్లమెంట్ కొత్త భవనంలోని F101 వసుధలో ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తుంది కూడా మనకి పార్లమెంట్ 101 వసుధ బిల్డింగ్ లో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి విజువల్సే. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ 6 గంటలకి ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. రాత్రికి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 6 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత 1 to 2 hours 2.5 hours లో మనకి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఏదైతే ఏ కూటమి అభ్యర్థి బరిలోకి దిగుతాం మనం చూసాం కాబట్టి అటు రాధాకృష్ణనా లేదంటే సుదర్శన్ రెడ్డా ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గెలవబోతున్నారనేది ఫలితాల తర్వాత చూడబోతున్నాం.